అందరికీ ప్రైజ్ ద లార్డ్. థాంక్స్ ఫర్ జాయినింగ్. మరి ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా మనమందరము ఈ గూగుల్ మీట్ ద్వారా దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఆయన వాక్యం ద్వారా మరి ఒకసారి బలపడడానికి మన ప్రభువే మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయము కొరకు సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవదేవునికే నేను చెల్లిస్తూ ఉన్నాను. చెల్లి అపర్ణ ఈ గూగుల్ మీట్ నడిపిస్తూ ఉండగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడు ఆ కుమార్తెను దీవించి ఇంకను వర్ధల చేయునుగాక. నా వాయిస్ క్లియర్గా ఉందా అండి? ఎనీవన్? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఈ సాయంకాల సమయంలో ఈ గూగుల్ మీట్లో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి వాక్యాంశము, దేవునికి భయపడువాడు, ద వన్ హూ ఫియర్స్ గాడ్. దేవునికి భయపడువాడు. మూలవచనంగా మనము ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఇందువలన నాకు కనబడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 సర్వశక్తి గల మా యేసుక్రీస్తు ప్రభువా, నీవు సైన్యములకు అధిపతివైన దేవుడవు. నీవు సమస్తమును ప్రభువా నీ నోటి మాట చేత కలుగు చేసినటువంటి సృష్టికర్తవైన దేవుడవు. నీ జ్ఞానమునకు మితి లేదు ప్రభువా. నీవు నిత్యము పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని కొనియాడబడుతున్నటువంటి మా మంచి గొప్ప ఉన్నతుడవైన దేవుడవు ప్రభువా. మరి నాయన, అంత మహోన్నతుడైన నీవు ప్రభువా, మంటివారమైన మమ్మలను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేమే పాటి వారము అయ్యా. ఇది కేవలం నీ కృప ప్రభువా. ఈ కృప కొరకు నిన్ను స్తుతిస్తున్నాను అయ్యా. మేము ప్రభువా నీవు మా దేవుడు అని చెప్పుకుంటూ ఈ లోకంలో మేము నడవడానికి మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించారు. మీకే నిండు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మరి అటు నీ కృపను నాయన తలపోసుకునుచు నీ పరిశుద్ధాత్మ అయ్యా అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీ మాటలను మేము ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాం. దయగల తండ్రి, మాతో మీరు మాట్లాడండి. నీ స్వరము ప్రభువా హృదయాలను బలపరచగలదు, కుటుంబాలను కట్టగలదు, కృంగిన వారిని లేవనెత్తగలదు, బాధలలో నెమ్మది కలుగు చేయగలదు, చచ్చిన వారిని తిరిగి బ్రతికింపగలదు. కనుక నాయన, అటు జీవము గల నీ మాటలు ప్రభువా ఇప్పుడు మేము ధ్యానించుకోబోతున్నాం. నన్ను అభిషేకించండి, వినువారందరినీ అభిషేకించండి. నన్ను మీ ఆత్మశక్తితో నింపండి, మీ పాత్రగా వాడుకోండి. నన్ను నాయన నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి అయ్యా నీ యొక్క కృప ద్వారా జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నేను నాయన నా మాటలు కాదు ప్రభువా, నీ మాటలు పలుకున్నట్లుగా నా పెదవులను కాల్చి అయ్యా నా నోటిని ముట్టి ప్రభువా నన్ను బలపరచమని నీ అధికారానికి ఒప్పుకుంటూ అయ్యా, మరి సౌండ్ ద్వారా కానీ మరి నాయన ఇంటర్నెట్ ద్వారా కానీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయ్యా మరి నాకైనా జాయిన్ అయ్యి వాక్యాన్ని వింటున్నా ఎవరికైనా కలగకుండా సహాయం చేయమని మీ అధికారానికి ఒప్పుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ వేడుతూ వాక్య ధ్యానంలోనికి వస్తూ ముందున్న సమయం మీ అధికారానికి ఒప్పుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నా ప్రియ దేవుని ఆత్మీయ కుటుంబమా, ఈ రోజుల్లో చాలామంది అంటే క్రైస్తవ సమాజమే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు అనేక విషయాలలో కోరుకుంటూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలోనికి వెళ్ళక మునిపే ఒక చిన్న ప్రశ్న మనకు మనం వేసుకోవాలని అడగడానికి ఇష్టపడుతున్నారు. అదేంటనగా, దేవుడు నిన్ను చూసి ఇతడు లేక ఈమె దేవునికి భయపడువాడు, దేవునికి భయపడునది అని చెప్పగలడా? కెన్ గాడ్ లుక్ ఎట్ యూ అండ్ టెల్ దట్ షీ ఆర్ హీ ఈజ్ గాడ్ ఫియరింగ్ పర్సన్? అబ్రహాము గురించి మనం మూలవచనంలో చదువుతున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివితే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షం అవుతున్నాడు. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అసాధ్యమైనది, అసలు అబ్రహాము మునుపెన్నడు ఊహించనిది చెయ్యమని అబ్రహాముతో దేవుడు చెబుతున్నాడు. ప్రియులరా, చూడండి, ఈ రోజుల్లో దేవునికి భయపడము అంటే దేవుణ్ణి చూసి వనకడం కాదు, అమ్మో దేవుడు అని ఏదో చలిజరం వచ్చినలాగా గజగజలాడడం కాదు. దేవునికి భయపడడం అంటే ఒకటి,
దేవునికి ఉన్నత గౌరవం ఇవ్వడం, అత్యున్నతమైన గౌరవం ఇవ్వడం. అంతేకాదు దేవునికి భయపడడము అంటే ఆయన మాటకు సంపూర్ణముగా మనం విధేయత చూపించడం. మన ఇష్టాలు ఎన్నైనప్పటికీ, మన ఆలోచనలు ఎన్నైనప్పటికీ మనము సంపూర్ణంగా దేవుని మాటకు విధేయత చూపించడం, దేవునికి భయపడడం. అంతేకాదు పాపాన్ని ద్వేషించడం, పాపాన్ని అసహ్యించుకోవడం. దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏదైనా అది పాపమే. దేవుని నుండి కలగనిది ఏదైనా అది పాపమే. కాబట్టి వాటిని మనము ద్వేషించడం. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడు కూడా నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని దేవుని చిత్తాన్ని మొదటి స్థానంలో ఉంచుకోవడం. ఇలాంటివి మనం చేయడం దేవునికి భయపడడం ప్రియులారా. కనుక దేవునికి గౌరవం ఇవ్వాలి. దేవుని మాటలకు సంపూర్ణంగా విధేయత చూపించాలి. పాపాన్ని ద్వేషించాలి. దేవుని చిత్తాన్ని మొదటి స్థానంలో ఉంచి దాన్ని నెరవేర్చడానికి మనం పరుగెత్తాలి. అప్పుడు మనము దేవునికి భయపడు వారం అవుతాం. చూడండి 22వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివినప్పుడు మొట్టమొదటిగా అక్కడ మనకు కనబడేటటువంటి అంశము, దేవునికి భయపడువాడు దేవుని మాటకు విధేయత చూపుతాడు. కనుక దేవునికి భయపడువాడు అనే నా ఈ వాక్యాంశంలో మొట్టమొదటి పాయింట్ ప్రియులరా, దేవునికి భయపడువాడు దేవుని మాటకు విధేయుడవుతాడు. ఆలోచించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి యొక్క కొనలలో నుండి ఉపేక్షించక, అంటే ఆలస్యము చెయ్యక, మనలను ఆయన తన వాత్సల్యము చేత పట్టుకొని రక్షించి తన పాత్రలుగా, తన బిడలుగా మనల్ని నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకున్నటువంటి మన దేవుడు మన నుండి కోరుకుంటున్నది విధేయత ప్రియులారా. విధేయత కోరుకుంటున్నాడు. అందుకే దేవునికి భయపడువాడైతే దేవుని మాటకు విధేయత చూపుతాడు. అందుకే దేవుడు అబ్రహాముతో, నీవు నీ ఒక్కడై ఉన్న కుమారుణ్ణి, ఇద్దరు లేరు, ముగ్గురు లేరు, నలుగురు లేరు, దేవుడే అంటున్నాడు, ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నీవు నాకు ఫలానా ప్రాంతంలో బలి అర్పించాలి అని దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాము వెంటనే దానికి విధేయత చూపుతున్నాడు. అవునో ప్రభువా, సరే ప్రభువా అని విధేయత చూపుతున్నాడు. ఇంతకు దేవుడు ఎందుకు అబ్రహామును కుమారుని బలిగా అడుగుతున్నాడు అంటే, దేవునికి ఇస్సాకు బలిగా అర్పించబడడం దేవునికి ఇష్టమా అంటే, దేవునికి అవసరమా అంటే కానే కాదు. దేవుడు అది కాదు కోరుకుంటున్నది. కానీ దేవుడు అబ్రహాము హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. ఆమేన్. దేవుడు అబ్రహాము హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్య సందేశం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. నీ ఆలోచనలను పరిశీలన చేస్తాడు. ఇది నువ్వు నేర్చుకోగలిగితే నీ ప్రతిరోజు జీవితంలో ఒక కొత్త దేవుని యొక్క నడిపింపును నువ్వు అనుభవించగలుగుతావు. ఎందుకు అంటే, మన హృదయం ఎన్నో ఆలోచనలు చేస్తుంటుంది. మన మనస్సు ఎన్నో నిర్ణయాలు తీసుకోవడానికి పరుగులెత్తుతూ ఉంటుంది. కానీ హృదయాన్ని పరిశీలించువాడు దేవుడు కదా. కాబట్టి నీ హృదయం ఎన్ని ఆలోచనలు చెప్పినా, నీ మనస్సు ఎన్ని నిర్ణయాల కోసం తొందరపడినా, నువ్వు మాత్రం ఒకటే అనుకుంటావు, దేవుని చిత్తమేంటి, దేవుని ఆలోచన ఏంటి, నేను ఇది ఆలోచిస్తే, లేకపోతే నేను ఇది చేస్తే ఇది దేవుని నామానికి మహిమ తెస్తుందా తేదా అనే ఒక ఆలోచన నీ హృదయంలో నుండి మొదలవుతుంది. కాబట్టి దేవుడు హృదయాన్ని కోరుకుంటున్నాడు. అబ్రహాము హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడగానే, అబ్రహాము ఇదెందుకు ఇలాగా, అదెందుకు అలాగా, ఎలాగైతే బాగుండేదేమో, ఇది అడిగితే బాగుండేదేమో, చెప్పు ఎంత డబ్బులు కావాలో నీకు ఇచ్చేస్తా అని అనవసరంగా దేవుణ్ణి ప్రశ్నించట్లేదు, దేవుని దగ్గర వాదించట్లేదు, దేవుణ్ణి ఆయన కించపరిచేటట్టు హేళన చేయట్లేదు. వెంటనే విధేయత చూపుతున్నాడు. దేవుడు చెప్పినట్లుగానే ఇంకా చీకటిగా ఉండగానే తన ఇద్దరు పనివాళ్ళని తీసుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు, గంత కట్టాడు, కర్రల మోపును తీసుకున్నాడు, పొద్దున్నే బయలుదేరిపోయి 12వ వచనంకి వచ్చేసరికి ఇస్సాకును ఆ కట్టెల బలిపీఠం మీద పడుకోబెట్టి బలి అర్పించడానికి కత్తి పైకెత్తాడు ప్రియులరా. టిల్ ద ఎపిటోమ్ అంటే ఇక పీక్ స్టేజ్ వరకు కూడా అబ్రహాము విధేయత చూపించాడు. అప్పుడు దేవుడు అబ్రహామును ఆపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆపుతూ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇందువలన నీవు నాకు భయపడు వాడవని నాకు తెలిసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి భయపడు వారైతే ఏ కొదువ దేవుడు చేయడు ప్రియులరా. దేవునికి భయపడడం నేర్చుకోవాలి.
అప్పుడు మన కుటుంబాలలో సర్వ సమృద్ధి కలుగుతుంది. అబ్రాహాము దేవునికి భయపడ్డాడు. తిరిగి దేవుడు అదే ఇస్సాకును అబ్రాహాము చేతికి అప్పచెప్పాడు. ఆ ఇస్సాకు వలననే ఇజ్రాయేలు అనే దేశము, ఇజ్రాయేలు అనే జనాంగము 12 గోత్రాల ప్రజలు బయలుదేరారు. ఆ ఇస్సాకు వలననే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా జన్మించాడు. ఆ ఇస్సాకు వలననే యేసయ్యలో ఈరోజు మనము రక్షణ పొందగలిగాము. ఈరోజు మనము ఈ లోకంలో నుండే ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా దేవుని రాజ్యము కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఏ గ్రేట్ బ్లెస్సింగ్, ఒక ఉన్నతమైనటువంటి మేలు, ఒక మనిషే టోటల్గా మారిపోయేటటువంటి మేలు ఒక చిన్న విధేయత వలన దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రపంచంలో దాన్ని ఒక కిరీటముగా నిలబెట్టాడు ప్రియులారా. అదే అబ్రహాము యొక్క విధేయత. ఇప్పుడు నీ కుటుంబంలో నీ ఒక చారిత్రాత్మక వ్యక్తిగా, ఒక కుమార్తెగా, ఒక కుమారునిగా, ఒక మాదిరికరమైనటువంటి తరతరములు చెప్పుకోగలిగినటువంటి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే దేవుడు నిన్ను అలాగా మార్చగలడు. దేవుడు అలాగా మార్చాలి అంటే మొట్టమొదటిది దేవునికి విధేయత చూపించాలి. ఆమేన్. రెండవది ప్రియులరా, దేవునికి భయపడువాడు అనే నా ఈ వాక్యాంశంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి రెండవ పాయింట్ ప్రియులరా, దేవునికి భయపడువాడైతే పాపాన్ని ద్వేషిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు, భయపడతాడు. పాపము చేసిన తిరిగి తనను తాను దేవుని ఎదుట దావీదు వలె నిలబెట్టుకోవడానికి చేసిన పాపాన్ని ద్వేషించి దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉంటాడు. పాపాన్ని ద్వేషిస్తాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. దేవునికే స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. చూడండి, అప్పుడప్పుడు పాపము చేయడానికి మనసు పరుగులెత్తుతూ ఉంటుంది, ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది, ఆరాటపడుతూ ఉంటుంది, ఆత్రపడుతూ ఉంటుంది. అది ఆకర్షణీయంగా ఉంటుంది, అది చాలా ఇంపైనదిగా ఉంటుంది, అది చాలా ఆహ్లాదకరమైనదిగా ఉంటుంది, అది చాలా మన మనస్సును ఇది ఓకే అనేటట్లుగానే ఉంటుంది. కానీ అది దేవునికి వ్యతిరేకమైనది. దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాన్ని ఎవరు ద్వేషిస్తారో వారు దేవునికి భయపడేవారు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవునికి భయపడేటటువంటి వ్యక్తి అయితే అబద్ధాన్ని ప్రేమించాడు. హీ నెవర్ లవ్స్ లైస్ ఆర్ ఎంటర్టైన్ లైస్. అబద్ధాన్ని ప్రేమించడు అంటే ద్వేషిస్తాడు. అవినీతిని అసలే అంగీకరించడు. వ్యభిచారాన్ని సమర్థించడు. లేక చూడండి, రహస్య పాపాలతో జీవించడు. ఓపెన్ బుక్. రహస్య పాపాలతో జీవించడు. ఎందుకంటే మనము మన హృదయంలో మన తలంపులు ఎప్పుడు చెడిపోయినవిగానే ఉన్నాయి ప్రియులారా. మన హృదయంలో మన తలంపులు ఎప్పుడు, ఆదికాండం 6వ అధ్యాయం మనం చదివినప్పుడు దేవుడు మరి ప్రపంచాన్ని జలప్రలయం చేత నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. కారణం ఏంటి అంటే మానవులు తన హృదయంలో తమ తలంపుల విషయంలో చెడిపోయిన వారిగా ఉన్నారట. అంతేకాదు దేవుడే అంటున్నాడు, ఎల్లప్పుడూ వారి హృదయంలోని తలంపులు చెడ్డవి అంటున్నాడు. హృదయంలో నుండి మంచిది బయటికి రాదు, హృదయం నిండి ఉన్న దానిని బట్టే అని అంటాడు కదా యేసయ్య మత్తయి సువార్తలో. హృదయంలో ఏమి నిండి ఉన్నాయి? ద్వేషములు, అసూయలు, కక్షలు, విమతములు, మతతములు, నరహత్యలు, దొంగతనాలు, ఈ అబద్ధపు మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, ఇలాంటివన్నీ కూడా హృదయంలో ఉన్నాయి అని యేసయ్య మాట్లాడతాడు. కాబట్టి మనము దేవునికి భయపడు వారమైతే మనము ఎప్పటికీ కూడా పాపాన్ని ద్వేషించే వారిగా ఉంటాం. యోసేపు గురించి మనకు బాగా తెలుసు. యోసేపుకు పాపము చేసే అవకాశం వచ్చింది. ధర్మశాస్త్రము లేదు, సినగోగులు లేవు, దేవుని గుడారాలు లేవు, యాజకులు లేరు, ప్రధాన యాజకులు లేరు, నాయకులు లేరు, న్యాయాధిపతులు లేరు, రాజులు లేరు, ఎవరు లేరు. పలానా వాడు మాలాంటి ఒక యూదుడే, పలానా వాడు నాలాంటి ఒక క్రైస్తవుడే అని చెప్పుకోవడానికి యోసేపు పక్కన కానీ, యోసేపు చుట్టుపక్కల కానీ ఎవ్వరు కూడా లేరు. ఒక అన్య దేశంలో ఉన్నాడు. కానీ యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడు వాడను కాబట్టి నేను ఇది చెయ్యను అంటాడు. ఎంత అద్భుతం అండి, అసలు ఎంత అద్భుతం. పాపాన్ని డైరెక్ట్గా యోసేపు ద్వేషిస్తూ ఉన్నాడు. పాపము చెయ్యని వాడెవడు అంటుంది వాక్యం, నీతిమంతుడెవడు అంటుంది వాక్యం.
పడిపోని వాడెవడు అంటుంది వాక్యం. అసలు నేను పాపము చేయలేదు అని చెప్పుకోగలిగిన వాడెవడు? అంత సత్తా ఎవడుకుంది ఈ లోకంలో అంటుంది వాక్యం. అంటే అందరూ పాపము చేసిన వారే. కానీ పాపంలోనే ఉందామా? ఆ పాప కూపంలోనే జీవనాన్ని కొనసాగిద్దామా? కాదు. యోసేపు వలె మనము మన హృదయాన్ని నేను దేవునికి భయపడువాడను, దేవునికి భయపడుదానను అని మనం మార్చుకోగలిగితే నిశ్చయముగా మనము జరిగినటువంటి దోషములన్నిటిని బట్టి, పాపములన్నిటిని బట్టి క్షమాపణ పొందుకోగలుగుతాం. ఇక జీవించు కాలము ప్రభువు కొరకే అన్నట్లుగా దేవునికి భయపడుతూ జీవిస్తాం. కనుక రెండవ సంగతి ప్రియులారా, దేవునికి భయపడు వారైతే పాపాన్ని తప్పకుండా ద్వేషించే వారిగా ఉంటారు. మూడవది, దేవునికి భయపడు వారు గమనించండి, దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తారు. దేవునికే ప్రాధాన్యతను ఇస్తారు అని ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతాం ప్రియులారా. దేవుడు మన నుండి కోరుకునేది దేవునికి భయపడాలి, దేవుని మార్గాల్లో నడవాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను సేవించాలి. కేవలం ఆదివారం మాత్రమే కాదు, కేవలం గూగుల్ మీట్‌లో మాత్రమే కాదు, కేవలం ఉపవాస ప్రార్థనలో మాత్రమే కాదు. ప్రతిరోజు, ప్రతిరోజు దేవునికి మనము భయపడేవారిగా ఉండాలి. దేవుని మార్గాలను అనుసరించే వారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిగా ఉండాలి. పేతురుని అడిగాడు యేసయ్య, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అంటే పేతురు అన్నాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రెండోసారి అడుగుతున్నాడు, సీమోను పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అంటాడు, నీకే తెలుసు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మూడోసారి కూడా అడుగుతున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? కన్ఫర్మేషన్. యేసయ్య మళ్ళీ మళ్ళీ దాన్ని నిర్ధారించుకుంటున్నాడు, దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. నిజంగానే పేతురు ప్రేమిస్తున్నాడా? ఎంత ఓపిక ఉంది పేతురికి, ఎంత సహనం ఉంది పేతురికి, ఎంత విధేయత ఉంది పేతురికి అని యేసయ్య పేతురుని అడుగుతున్న ఆ ప్రశ్న మాటున ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ పేతురు అంటున్నాడు, ప్రభువా ఎస్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. కాబట్టి పేతురు యేసయ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఏదో ప్రార్థనా సమయంలోనే ప్రేమిస్తున్నవానిగా లేడు ప్రియులరా. చెరసాలలో వేయబడి అధికారుల ముందు నిలబెట్టబడిన ధైర్యంగా అధికారులందరి ముందు నిలబడి అంటాడు, నేను నమ్ముకున్న నా ప్రభువును దేవుడు లేపాడు, ఆయనకు నేను సాక్షిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న యేసయ్య ద్వారా తప్ప మరి ఏ నామములో కూడా రక్షణ లేదు. భూమి మీద ఇవ్వబడిన యేసయ్య నామములోనే రక్షణ అని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు. దాని కొరకు హింసలు అనుభవించాడు, చివరికి సిలువ వేయబడి చనిపోయాడు. యేసయ్యను ప్రేమించిన వాడు పేతురు ప్రియులారా. ఈరోజు యేసయ్య మనల్ని అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అంటే ఇండైరెక్ట్గా యేసయ్య అడుగుతున్నాడు, నీవు నాకు భయపడుతున్నావా? ఆర్ యు రియల్లీ ఫియరింగ్ టు మీ? నీవు నాకు భయపడేటటువంటి వ్యక్తిగా. భయపడడం అంటే మళ్ళీ చెబుతున్నాను, వనకడం కాదు. భయపడడం అంటే ఆయనకు లోబడడం, ఆయన మాటకు అనుసరించి నడవడం, ఆయనను ప్రేమించడం, ఆయనను సేవించడం. అది కేవలం ఏదో ఒక్క రోజుకు పరిమితమైనటువంటిది కాదు, అదేదో ఆచార సంబంధమైనది కాదు. అది అనుదినము నీ నరనరములలో రక్తం ఎలాగ ప్రవహిస్తుందో అలాగే దేవునిని గూర్చినటువంటి భయము నీ యొక్క అణువున నిండిపోయినదై ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. కనుక దేవునికి భయపడే జీవితాలలో ఎప్పుడు కూడా దేవునికే ప్రాధాన్యత ఉంటుంది, దేవునికే మొదటి స్థానం ఉంటుంది. మనుషులకు ఉండదు, బంధువులకు ఉండదు, ప్రేమించే వారికి ఉండదు, ప్రియురాళ్లకు ఉండదు, ప్రియులకు ఉండదు. దేవునికే ప్రథమ స్థానం, దేవుని ఆలోచనలకే ప్రథమ స్థానం ఉంటుంది ప్రియులారా. గమనించాలి. ఇక నాలుగవ విషయానికి, నాలుగవ పాయింట్కి వస్తే, దేవునికి భయపడు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడే కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడే వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడే సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడే సమాజాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది దేవుని కృప వలన దేవునికి భయపడు వారికి దొరుకుతున్నటువంటి గొప్ప ఆధిక్యత. అందుకే కీర్తనల గ్రంథంలో 128వ కీర్తన 1వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడుచు వారందరూ ఆశీర్వదించబడిన వారు, వారు ధన్యులు. ధన్యులు అంటే ఇంగ్లీష్ బైబిల్లో దే ఆర్ బ్లెస్డ్. బ్లెస్డ్ అంటే ఆశీర్వదించబడిన వారు ప్రియులారా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే వారు ఆశీర్వదించబడతారు. అందుకే కీర్తనల గ్రంథంలోనే దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేవునికి భయపడు వారికట
ఏది కొదువై ఉండదట. సర్వ సమృద్ధి కలుగుతుంది ప్రియులారా. ఈరోజు ఆలోచించండి, మన మన కుటుంబాలలో, మన ఆర్థిక విషయాలలో, మన ఆరోగ్య విషయాలలో, మన వ్యక్తిగత జీవిత రోజులలో దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం ఎంతగా మనం పొందుకోగలుగుతున్నాం? చాలాసార్లు ప్రియులరా మనం అనుకుంటాం, దేవుడు మనల్ని ఇల్లు ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, ప్రమోషన్ ఇచ్చాడు, మనం అనుకున్నది జరిగింది, మనం అనుకున్నది ఏ ఆటంకం లేకుండా దేవుడు జరిగించేశాడు, సో దేవుడు ఆశీర్వదించాడు. వెరీ గుడ్, శభాష్, దేవుడు ఆశీర్వదించాడు, నిజమే. అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వదించాడు, సంతానముతో ఆశీర్వదించాడు. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు పరీక్ష పెడుతున్నాడు. గమనించాలి ఈ విషయాన్ని. దేవుడు నీ జీవితంలో నువ్వు ఊహించని, నీ కుటుంబంలో నువ్వు ఊహించని ఒక మేలు చేయడానికి ఒక మంచి ద్వారం తెరిచాడు దేవుడు. జరగదనుకున్న కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నాడు. దేవుడు తన గొప్ప కృపను కుమ్మరిస్తున్నాడు నీ కుటుంబం మీద, నీ మీద, నా మీద, నా కుటుంబం మీద, హూ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనప్పటికీ దేవుడు గొప్ప కృపను కుమ్మరిస్తున్నాడు. మరి కుమ్మరిస్తున్నటువంటి దేవుడు ఆ ఆశీర్వాదం పొందుకుంటున్నటువంటి మనల్ని పరీక్షించడని, పరిశోధించడని మనం ఎలాగా అనుకోగలం? దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. ఇబ్బంది కొలిమిలో ఆయన పరీక్షిస్తున్నాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మామూలు కొలిమి కాదది, ఇబ్బంది కొలిమి. నువ్వు వింటేనే నీ మనస్సు అలజడికి గురైపోదు, నీకు కనబడితేనే నీ మనస్సు అలజడికి గురైపోదు. ఇబ్బంది కొలిమి ప్రియులరా, టార్మెంట్, ఇబ్బంది. అలాంటి ఇబ్బంది కొలిమిలో దేవుడు పరీక్షించేవాడు, పరిశీలించేవాడు గనక అబ్రాహాముకు ఎంత ఇబ్బంది. ఒక్కడైన కుమారుడు 25 సంవత్సరాలు ఎదురు చూసి సంపాదించుకున్న ఒక్కడై ఉన్నటువంటి కుమారుని దేవుడు ఇచ్చేయి అని అంటున్నాడు. ఎంత ఇబ్బంది. సరే ఇచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత శారాతో ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంటికి వచ్చిన తర్వాత తిరుగు పొరుగు వారితో ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంటికి వచ్చిన తర్వాత దాసీలు ఏమని సనుక్కుంటారు, ఏమని గొనుక్కుంటారు. వీడు దేవుడు భక్తుడట, పోయి నరబలి ఇచ్చొచ్చాడు, అడిగింది దేవుడో దెయ్యమో తెలవకుండా ఎట్టిస్తాడు. ఎన్ని మాటలు, ఎన్ని మాటలు, ఎన్ని మాటలు. జీవితకాలం బ్రతుకున్న రోజులు అబ్రహాము ఆ భయంకరమైనటువంటి నిందను మోయాల్సిన పరిస్థితి వచ్చేది. అంత ఇబ్బంది. ఎట్ సర్కమ్స్టాన్సెస్ ఎలాంటివైనా సరే, డిస్పైట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, అబ్రహాము దేవునికి విధేయత చూయించాడు. కనుకనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఇబ్బంది కలిగే పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయేమో, ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే నీ చుట్టూ అలుముకొని ఉందేమో, నీ మనస్సు తీవ్రమైన అలజడిలో నలిగిపోతూ ఉందేమో. ప్రభు అంటున్నాడు, నీవు దేవునికి భయపడు వాడవయ్యావు గనక, దేవునికి భయపడు దానవయ్యావు గనక దేవుడు ఒక ఆశీర్వాదాన్ని నీ జీవితంలోనికి విడుదల చేశాడు కనుక పరీక్షిస్తున్నాడు. ఈ ఇబ్బంది కొలిమిలో కూడా, దేవా నీకే నేను భయపడతానయ్యా, నీకే నేను విధేయత చూపిస్తానయ్యా, నిన్నే నేను ప్రేమిస్తానయ్యా, నీ మాటనే నేను నెరవేరుస్తాను ప్రభువా అని తీర్మానం తీసుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా నీకే కొదువ లేకుండా నీ పరలోకపు తండ్రి అయిన దేవుడు చూసుకుంటాడు. అందుకే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనంలో వాక్యం అంటుంది, దేవునికి భయపడు వారికి ఏ కొదువ ఉండదట. దే షల్ ల్యాక్ నథింగ్. వాళ్ళు ఏ విషయంలో కూడా లోటు లేని వారిగా ఉంటారట. అంతేకాదు, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, దేవుని రహస్యమై ఉన్న క్రీస్తు వారికి తెలియబడతాడట. దేవునికి భయపడు వారైతే క్రీస్తు మర్మమును తెలుసుకుంటారట ప్రియులారా. క్రీస్తు మర్మం ఎవరనగా దేవుని వాక్యం అంటదు. కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు గారు రాస్తారు, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అని రాస్తాడు. దేవుని మర్మం వాళ్లకు అర్థం అవుతుందట, అనగా క్రీస్తు వాళ్లకు నిత్యము ప్రత్యక్షమవుతాడు. కనుక దేవునికి భయపడే వారికైతే దేవుడు మార్గమును చూపిస్తూ ఉన్నాడు. దేవునికి భయపడే వారికైతే దేవుడు రక్షణ కలుగు చేస్తున్నాడు. దేవునికి భయపడే వారికైతే దేవుడు ఆశీర్వాదం కలుగు చేస్తున్నాడు. దేవునికి భయపడు వారికైతే దేవుడు సమాధానం కలుగు చేస్తున్నాడు, జ్ఞానం కలుగు చేస్తున్నాడు, మేలు కలుగు చేస్తున్నాడు, కన్నీటిని తుడుస్తున్నాడు, వారి సరిహద్దులలో సమాధానం ఉండినట్లుగా దేవుడు వారిని హెచ్చిస్తున్నాడు. ప్రియులారా, దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో ఎన్ని మేలులు
దాగి ఉన్నాయో చూడండి. ఈరోజు చర్చ్‌కి రావడం దేవునికి భయపడడం అనుకుంటున్నారు. లేక ఏదో ఒక పాట పాడడం దేవునికి భయపడడం అనుకుంటున్నారు. కొద్దిసేపు బైబిల్ చదువుకోవడం దేవునికి భయపడడం అనుకుంటున్నారు. కొద్దిసేపు దేవుని మందిరంలోకెళ్ళి అలాగా గడిపేసి రావడం దేవునికి భయపడడం అనుకుంటున్నారు. కాదు, కాదు. నిజంగా దేవునికి భయపడు వారైతే దేవుడే చూసి సాక్ష్యం చెబుతాడు. ఇతడు, ఈమె నాకు భయపడునది. వీరు నాకు భయపడు వారు అని దేవుడు సాక్షి చెబుతాడు. కనుక దేవునికి భయపడడం అంటే, మళ్ళీ చెబుతున్నాను ప్రియులారా, దయచేసి గమనించండి. దేవునికి భయపడడం అంటే దేవునికి ఉన్నత స్థానం ఇవ్వడం. దేవునికి భయపడడం అంటే దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపించడం. దేవునికి భయపడడం అంటే పాపాన్ని ద్వేషించడం. దేవునికి భయపడడం అంటే దేవుని చిత్తాన్ని మొదటి స్థానంలో ఉంచి నెరవేర్చడం. అందుకే ఈరోజు 4 పాయింట్ల పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. చెబుతున్నాను వినండి. దేవునికి భయపడు వారైతే దేవుని మాటకు విధేయత చూపుతారు. నా మాట, మనుషుల మాట, పెద్దల మాట, చిన్నల మాట ఇయన్నీ కాదు. దేవుని మాటకు విధేయత చూపుతారు. రెండవది, దేవునికి భయపడు వారైతే పాపాన్ని ద్వేషిస్తారు. ఒక కాలు పాపంలో, ఒక కాలు దేవునిలో ఏసి గమ్యం చేరలేం. ఉంటే ఒకవైపే ఉండాలా, ఏం కాదు. కనుక దేవునికి భయపడు వారైతే పాపాన్ని ద్వేషించే వారిగా ఉంటారు. మూడవది, దేవునికి భయపడు వారైతే దేవునినే మొదటి స్థానంలో ఉంచుతారు. లార్డ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ ఇన్ మై ఎవ్రీథింగ్ అని దేవునికి మొదటి స్థానం ఇస్తారు. నాలుగవది, దేవునికి భయపడు వారైతే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కనుక మరి చర్చికి రావడము, బైబిల్ చదవడము, లేక పాటలు పాడడము, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా దేవుడు ఉంచినటువంటి ఒక సాధనాలు. ఏ మీన్స్ సో దట్ వీ కెన్ బి బ్లెస్డ్ మోర్. మనం ఇంకా ఎదిగి వర్ధిల్లడానికి, ధన్యులవడానికి చర్చకు రావడం, బైబిల్ చదవడం, పాటలు పాడడం, ఆరాధన చేసుకోవడం, ఇవన్నీ దేవుడు పెట్టినటువంటి సాధనాలు. కానీ నిజంగా దేవునికి భయపడు వారైతే పైన చెప్పినవి వారి జీవిత అనుకరణలో, వారి అనుభవమున వారు నిలబెట్టుకున్న వారిగా ఉంటారు ప్రియులారా. కనుక ఈ ముగింపులో ఒక చక్కటి మాట, ఒక చిన్న విషయం ప్రభువు దగ్గర మనము తీర్మానపూర్వకంగా తెలియచేద్దాం. ప్రభువా, నేనేదో కేవలం మాటకి నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలిని, నిన్ను నమ్మిన దానను, నమ్మిన వాడను అన్నట్టు కాదు ప్రభువా. నేను నిజంగా వ్యక్తిగతంగా నీకు భయపడేటటువంటి వ్యక్తిగా నేను జీవిస్తాను దేవా, నేను జీవించాలనుకుంటున్నాను ప్రభువా అని నీ హృదయపూర్వకంగా నువ్వు తీర్మానం తీసుకో. ఆ తీర్మానం నువ్వు తీసుకున్నప్పుడు ప్రభువు చేస్తున్నటువంటి పని ప్రియులారా, ఆయన నీ హృదయాన్ని నూతన పరుస్తాడు. ఆయన నిశ్చయముగా దేవుని మాటకు విధేయత చూపించగలిగినటువంటి వ్యక్తిగా, విధేయత చూపించే వ్యక్తిగా నీకు బలం అనుగ్రహిస్తాడు. ఆయన కృప నీకు అనుగ్రహిస్తాడు ప్రియులారా. అబ్రహాముకు దేవుడు అదే విశ్వాసాన్ని అనుగ్రహించాడు. అబ్రహాముకు దేవుడు అదే కృపను అనుగ్రహించాడు. యోసేపుకు దేవుడు అదే కృపను అనుగ్రహించాడు. కీర్తనకారుడికి దేవుడు అదే కృపను అనుగ్రహించాడు. మరి నీకు, నాకు, మనందరికీ కూడా దేవునికి భయపడు వారిగా ఉండడానికి ఇష్టపడితే దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? నిశ్చయముగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న మారని మహాదేవుడు కదా. ఆయన మనకు కూడా అనుగ్రహించగలడు. గనుక దయచేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క పెదవులను కాదు, మీ హృదయాలను చింపుకొని మీ హృదయపూర్వకంగా దేవునికి భయపడు వారవ్వండి. అనగా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, పాపాన్ని ద్వేషిస్తూ ఈ లోకంలో దేవునికి భయపడు వారు అని జీవించండి. అప్పుడు దేవుడు అబ్రహాము కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా రేపు దేవదూతల ఎదుట, రేపు సకలలోక పరిశుద్ధుల ఎదుట, దేవుని తీర్పు సింహాసనం ముందు దేవుడు నీ గురించి, నా గురించి, మన గురించి సాక్ష్యం చెబుతాడు. వీరు దేవునికి భయపడువారు. కనుక నా ప్రియ కుమారుడా, కుమార్తె, దేవునికి భయపడు, దేవునికి లోబడు, దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రేమగల తండ్రి, మహిమగల దేవా, నీకు వందనాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మరి ప్రియ నాయన, మరి చెల్లి అపర్ణ ప్రభువా నడిపిస్తున్నటువంటి నాయన, ఆత్మల క్షేమాభివృద్ధి కొరకైనా అయ్యా, మరి అనేక ప్రార్థన అంశములను నీ పాదాల దగ్గర విజ్ఞాపనగా ఎత్తిపట్టుట కొరకైనా, మరి అనేకుల యొక్క నాయన అయ్యా, మరి అవసరాల యొక్క భారాన్ని కలిగి ప్రభువా ఈ గూగుల్ మీట్ నడిపిస్తూ ఉండగా, దేవా మీరు అద్భుత రీతిలో ప్రభువా ఈ గూగుల్ మీట్ ఈ విధంగా కొనసాగింపజేస్తున్నారు. మీకు స్తోత్రాలు. మీరు అధికారిగా ఉన్నారు, మీకు వందనాలు. మరి గూగుల్ మీట్లో నాయన, ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీరు మాట్లాడిన
ఈ అద్భుతమైన వాక్య సందేశం కొరకు నీకు స్తోత్రాలయ్యా. నేను నీకు భయపడు వానిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను తండ్రి. నన్ను నీ యొక్క కృప చేత బలము చేత నింపండి. మరలా జారిపోకుండా ప్రభువా నా యొక్క పాదములను బండాను నీలో ప్రభువా స్థిరపరచండి. దేవా నీ యందు భయభక్తులు కలిగి జీవించుట ప్రభువా నాకు నేర్పించండి, నా కుటుంబానికి నేర్పించండి. ఇదిగో నాయన వాక్య సందేశం ప్రభువా ఆసక్తితో విన్నటువంటి ఈ ప్రియ కుమార్తెలను అయ్యా బిడలను ప్రభువా ఈ యొక్క నాయన బృందాన్ని తండ్రి అయ్యా నీ యందు భయభక్తులు కలిగి నేను ఉంటాను అని ఎంతమంది తీర్మానం తీసుకుంటున్నారో వారందరినీ కూడా మీరు కృప ద్వారా బలపరచండి. నీ మాటలకు విధేయత చూపువారిగా నీకు ప్రభువా అత్యున్నతమైన గౌరవం ఇచ్చేవారిగా, నీకు ప్రభువా లోబడేవారిగా, నీ యందు భయభక్తులు కలిగి పాపాన్ని ద్వేషించేవారిగా నీ చిత్తాన్ని నెరవేర్చుటే మొదటి స్థానంలో ఉంచుకుని వారిగా మీరు బలపరచండి. ఒక గొప్ప మార్పు సాక్ష్యము నాయన ఈ వాక్య సందేశం ద్వారా ముందు దినాలలో వినబడినట్లుగా మీరు సహాయము చేయమని వినువారందరికీ మేలుకరముగా నాయన ఈ వాక్య సందేశాన్ని తండ్రి మీరు స్థిరపరిచి మీరొక్కరే మహిమ ఘనత ప్రభావములను పొందుకోమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ వేడుతూ ఈ గూగుల్ మీట్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్య సందేశం ద్వారా ఈ నీ గొప్ప కృపను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నిండు నమస్కారాలు యేసు నామం ద్వారా నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.